హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకో తెలియదు కానీ ఎవరు పెద్దగా చూడడం లేదు. కాబట్టి కామెంట్ బాక్స్ లో హైపర్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉందండి. ఇది మీ చేతిలో నుండి చేసే చిన్న హెల్పే. సో దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ ఇచ్చి ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 55వ భాగం. ఏంటి ఆలోచిస్తున్నావు అని సుష్మా అడిగితే, సాత్విక్ చూసావా, ఇప్పటిదాకా ఆ శిఖర దగ్గరే ఉన్నాడంట. ఇందులో వింతేముంది? సాత్విక్కి శిఖర తర్వాతే కదా ఎవరైనా. హాబీస్గా అక్కడికే వెళ్తాడు. కానీ నాకు నచ్చలేదు. అసలు తనకైనా బుద్ధుండద్దా? ఎవరితోనో బిడ్డని కూడా కని మళ్లీ సాత్విక్ ని చుట్టూ తిప్పుకుంటుంది. మనతో ఏమో సాత్విక్తో పెళ్లి జరిపిస్తామని చెప్పింది. సమీ, నువ్వు సాత్విక్ కావాలనుకుంటే కొన్ని లైట్ తీసుకోవాలి. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు అంది సుష్మా. అది కాదు సుష్మా, కనీసం సాత్విక్ నన్ను ఒక ఫ్రెండ్లా కూడా ట్రీట్ చేయట్లేదు. ఏమో, డైరెక్ట్గా తన లైఫ్లో భార్యవైపోతావేమోలే. పద, ఒకసారి శిఖరని కూడా మీట్ అవుదాం అంది సుష్మా. ఎందుకేంటి సమీ? సాత్విక్ రిజల్ట్ వచ్చే వరకు ఆగమంది కదా. ఇప్పుడిక డైరెక్ట్గా తననే మాట్లాడమని చెప్దాం. నిజంగానా? నిజంగా, పద అంటూ సమీరని తీసుకుని శిఖర దగ్గరికి బయలుదేరింది సుష్మా. హలో డాడ్ అంటూ పలకరించాడు శరత్ ఫోన్ చేయడంతో సిద్ధార్థ్. ఏరా, ఎలా ఉన్నావు? ఫైన్ డాడ్, వాట్ అబౌట్ యూ? హా, ఏంటి పొద్దున్నే నేను గుర్తొచ్చాను? అది నాకొక హెల్ప్ కావాలి డాడ్ అని అడిగాడు సిద్ధార్థ్ శరత్ని. నీకా, ఎవరికైనానా? అంటే నా ఫ్రెండ్కి డాడ్. అనుకున్నా ఇలాంటిదేదో పెడతావని. ఈసారి ఎవరు పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్నారు అని సీరియస్గా అడిగాడు శరత్. అబ్బా ఏంటి డాడ్, నా ఫ్రెండ్స్ అంటే అందరూ వెధవులని ఫిక్స్ అయ్యారా? ఆబ్వియస్లీ, నువ్వెలా ఉంటే వాళ్ళు అలానే కదా ఉంటారు. డాడ్, తప్పేముంది సీత్, నేను చెప్పింది నిజమేగా. నువ్వు చేసిన వెధవ పని అంత ఈజీగా మర్చిపోతాననుకున్నావా అని సీరియస్గా అడిగాడు శరత్. తిప్పి అందరూ అక్కడికి వెళ్తారు అని తిట్టుకుంటుంటే, ఏంటి? అబ్బే ఏం లేదు డాడ్. అయినా ఇప్పుడు నేను హెల్ప్ అడిగే ఫ్రెండ్ నాలాగా కాదులే. పైగా మీరనుకున్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు కానీ వెధవ పని చేసి కాదు. మరెందుకెళ్తున్నాడో? ఏసీపీ ట్రైనింగ్కి. వాట్? ఎస్ డాడ్, అతని పేరు సాత్విక్ అంటూ తన గురించి బ్రీఫ్గా చెప్పి, ఈసారి ఎలాంటి పొలిటికల్గా తనకి ఇబ్బంది రాకుండా చూడండి. బికాస్ సొసైటీకి తనేదో చేయాలనుకుంటున్నాడు, అందుకే ఫోన్ చేశాను. పర్వాలేదు, నీ ఫ్రెండ్స్లో ఐపీఎస్ అయ్యే టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఉక్రోషంగా, డాడ్, నేను 2 times బాక్సింగ్ నేషనల్స్లో గెలిచాను, అది మర్చిపోకండి. సర్లే, తమరికొచ్చింది అదొక్కటేగా. అతని డీటెయిల్స్ పంపించు, నేను మాట్లాడతాను అన్నాడు శరత్. థ్యాంక్ యూ డాడ్ అని డౌట్గా, మీరెప్పుడొస్తున్నారు అని అడిగితే, ఈలోపు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటావా? తడబడుతూ, అబ్బే అలాంటిదేమీ లేదు డాడ్, ఊరికే అడిగాను. నువ్వక్కడ ఏమేం చేస్తున్నావో నాకు తెలీదని మాత్రం అనుకోకు సిద్ధు. నీ ప్రతి కదలిక ఇక్కడి నుండి నేను లైవ్ చూస్తుంటా, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. గుటకలు మింగుతూ, నో డౌట్ ఈయనకి శిఖర విషయంలో ఏదో ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే ఉంటుంది అనుకొని, ఓకే డాడ్ అని ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ్. హలో శిఖర గారు అన్న గొంతుకు శౌర్యని రెడీ చేస్తున్న శిఖర తల తిప్పి చూసింది. అరే సమీరా, మీరా, రండి అంటూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది శిఖర. మీనా, కాఫీ తీసుకురా అని చెప్పి వాళ్లతో కూడా కూర్చుని, ఏంటి సమీరా, నీ ఫేస్ 1000 వాల్టుల బల్బులాగా వెలిగిపోతుంది అని నవ్వుతూ అడిగింది శిఖర. అబ్బే అదేం లేదండి. తెలుసులే, మావాడు ఐపీఎస్ సెలెక్ట్ అయినందుకే కదా ఈ సంతోషమంతా అంటే సుష్మ కల్పించుకొని, మామూలుగా అడుగుతారేంటి శిఖర గారు? నిన్నటి నుండి మా సమీర నేల మీద నిలబడట్లేకపోతుంటేను.
అలాగా అని శిఖర నవ్వుతుంటే, కాని ఏం లాభం, దాని సంతోషమంతా సాత్విక్ క్షణంలో తీసేశాడు. ఏమైంది? నిన్న తన కోసం సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేసిందో చెప్పి సాత్విక్ ఏమాత్రం పట్టించుకోకపోవడం వరకు మొత్తం చెప్పింది. అయ్యో అవునా, కాని నేను వాడికి మీ అందరికీ చెప్పమని చెప్పాను. మర్చిపోయాడేమో అని సుష్మా అంటే, సమీరా నువ్వేం ఫీల్ అవ్వకు, వాడి మెంటాలిటీ అంతే. చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వల్ల నాతో తప్ప ఇంకెవరితోనూ వాడి అటాచ్మెంట్ పెంచుకోలేదు. బట్ ఒకసారి తనది ప్రాణం అనుకుంటే ప్రాణం పోయినా వదలడు, సరేనా? నవ్వి, కానీ శిఖరగారు, మీరు సాత్విక్తో మాట్లాడతానన్నారు కదా? నిజమే సమీరా, కాని ఇప్పుడు కాదు అనగానే ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. అంటే వాడింకో వారం రోజుల్లో ట్రైనింగ్కి వెళ్ళాలి, తర్వాత పోలీస్ ఆఫీసర్గా తిరిగొస్తాడు, అప్పుడు చెప్తాను. కాని శిఖరగారు అంతవరకు అంటే? చూడు సమీరా, ఇది వాడి కళ, వాడి గోల్ని అందుకోవడానికి లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రేమ పెళ్లి అని వాణ్ణి డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. నువ్వు చెప్పినా వద్దనే అంటాను. కొంచెం అర్థం చేసుకో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అంటే, సుష్మ కూడా తాను చెప్పింది కూడా నిజమే సమీరా, కొద్ది రోజులేగా, వెయిట్ చేస్తే తప్పేముంది? కావాలంటే వాడితో రోజు టచ్లో ఉండు, దానివల్ల మీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది అంది శిఖర. సరే అయితే అని ఇద్దరూ కాసేపు అక్కడే ఉండి మాట్లాడి వెళ్లారు. బాబాయ్ గారు, పిన్ని అంటూ స్వీట్స్ పట్టుకుని లోపలికొచ్చింది శిఖర. వచ్చావా, రా, నేనే నిన్ను పిలుద్దామనుకున్నాను అంది వర్ధనమ్మ నిష్ఠూరంగా. ఏమైంది పిన్ని? ఇదిగో చూడు శిఖర, ఇప్పటిదాకా నిన్ను భరించింది చాలు, వెంటనే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయ్. ఎందుకు పిన్ని? నీతో పాటు నిన్న ఎవడో వచ్చాడు, సరాసరి నీ కొడుకుని తీసుకుని లోపలికెళ్లాడు. అతను నేను పనిచేసే కంపెనీకి ఎండీ పిన్ని. వాడెవడో నాకనవసరం, కాని నా ఇంట్లో మాత్రం నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలా అంటే ఎలా పిన్ని? ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళను? ఏట్లోకెళ్ళు, నాకెందుకు అని వర్ధనమ్మ కోపంగా అంటుంటే, వర్ధనం, నువ్వు కాసేపాగు. ఇన్నాళ్ల నుండి నన్ను ఆపుతూనే ఉన్నారుగా, చాలే నోర్ముయ్ అని. శిఖర, ఎవరమ్మా అతను అని అడిగాడు వర్ధనమ్మ భర్త. మా ఎండీ బాబాయ్, అనుకోకుండా నిన్న మాల్లో కనిపించాడు, ఇంటికి పిలవాల్సొచ్చింది, క్షమించండి, ఇంకెప్పుడు అతని ఇంటికి రాకుండా చూసుకుంటాను. ఏ, నిన్నటిదాకా ఖాళీ చేయమంటే ఇది కాకపోతే మరొకటి నాకు దొరకదు అనేదానివి, ఇప్పుడేంటి బతిమలాడుతున్నావు అని ఉక్రోషంగా అంది వర్ధనమ్మ. ఏం లేదు పిన్ని, నిన్నటిదాకా అంటే సాత్విక్ నాకు తోడుగా ఉండేవాడు, కాబట్టి మరో ఇల్లు మారినా బాధలేదు. వాడిప్పుడేమయ్యాడో? తను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు పిన్ని, అది చెప్తామని వచ్చాను అనగానే ఇద్దరూ ఒకేసారి ఏంటి అంటూ షాకయ్యారు. అవును బాబాయ్, సాత్విక్ కష్టానికి ఫలితం ఈరోజు దొరికింది, స్వీట్ తీసుకోండి అని బాక్స్ అక్కడ పెట్టి, నేనిక్కడ ఉండడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు పిన్ని, కాని ఇన్నేళ్ల నుండి ఇక్కడ ఉంటున్నాను. మీరు ఈ కాలనీలో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఇప్పుడు మరో చోటికి వెళ్తే బాబుని పెట్టుకుని నేనెంత ఇబ్బంది పడాలో మీకు తెలియంది కాదు. పిన్ని, నిజంగానే అతను మా ఎండి, నన్ను నమ్ము అని శిఖర అంటుంటే ఇంకేం మాట్లాడలేకపోయింది వర్ధనమ్మ. ఎందుకొచ్చిన గోలే ఇదంతా, శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చుగా. నవ్వి, నీకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చెప్పు, చేసుకుంటాను అనగానే, మేము మడి కట్టుకుంటాం, నీలా కాదు అని విస్తురుగా వెళ్లబోయింది వర్ధనమ్మ. పరందనమ్మయ్య కల్పించుకొని, అమ్మా శిఖర, దాని మాటలు పట్టించుకోకు, నా గొంతులో ప్రాణమున్నంత వరకు ఈ ఇంటికి నువ్వు పర్మనెంట్ టెనెంట్వి. సాత్విక్కి కంగ్రాక్స్ చెప్పానని చెప్పు. సరే బాబాయ్ అని, మీలాంటి మంచి మనుషులు ఉండబట్టే నాలాంటి వాళ్ళు ఇంకా బతకగలుగుతున్నారేమో అంటుంటే, మమ్మీ స్కూల్ టైం అయింది, తొందరగా రా అని పిలిచాడు శౌర్య. వస్తాను బాబాయ్ అని చెప్పి తన స్కూటీ దగ్గరికి రాగానే రయ్యమంటూ వచ్చి శౌర్య ముందు ఆగింది సిద్ధార్థ్ కారు. గుడ్ మార్నింగ్ శౌర్య అనగానే కళ్ళు పెద్దవి చేసి, నువ్వేంటిక్కడా అని అడిగింది శిఖర. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్ అంటే, శిఖర వైపు చూసి, ఆ నోరు కాస్త ముయ్, లేదంటే దోమలు పోగలవు అని. గుడ్ మార్నింగ్ రా కన్నా, నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసం రాలేదులే అని శౌర్యని ఎత్తుకొని, కన్నా నీకోసమే వచ్చాను, ఈ రోజు నుండి నేను స్కూల్కి తీసుకెళ్తాను. ఏంటి, నువ్వు వాణ్ణి తీసుకెళ్తావా? అవును, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? చాలా తక్కువ చేస్తున్నా,
నా ఒరిజినాలిటీ బయటకొస్తే నువ్వు తట్టుకోలేవు. నువ్వేంటో నాకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదులే. నోరు మూసుకుని వెళ్ళు అంది శిఖర. హలో, కొంచెం తగ్గు. నేనొచ్చింది నీకోసం కాదు, నా శౌర్య బంగారం కోసం. నీ డొక్కు బైక్లో వెళ్ళి పాపం వీడు ఎండకి కందిపోతున్నాడు. అందుకే వీడికి ఫ్రెండ్గా డ్రాప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అని సిద్ధార్థ్ అంటే, ఏం అక్కర్లేదు, నేను తీసుకెళ్తాను, నువ్వెళ్ళు. ఓవర్ చేయకు, నేనేం నీకోసం రావట్లేదు, బాబు కోసం వస్తున్నా అని. కన్నా, నీకు నాతో రావడం ఇష్టం లేదా? శిఖర వైపు చూసి జాలీగా, వెళ్తాను మమ్మీ అంటే, అది కాదు నాన్నా, ఈ ఒక్కసారికి మమ్మీ, నీకు కూడా ఆఫీస్ టైం అవుతుందిగా, కారులో చాలా చల్లగా బాగుంటుంది మమ్మీ అనడంతో వాణ్ణేమీ అనలేని తల్లి మనసు సరే అనేసింది. కాని కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తుంటే, నువ్వు కూడా నాతో రావచ్చు, ఎటూ వెళ్లేది ఒకే ఆఫీస్కి కదా అన్నాడు సిద్ధార్థ్. ఏం అక్కర్లేదు అని సీరియస్గా అంటే, అంత ఈజీగా నీ పొగరెందుకు దిగుతుంది అనుకుని, పదరా కన్నా అని వాణ్ణి కారులోకి చెక్కించుకుని స్టార్ట్ అయ్యాడు సిద్ధు. సైడ్ మిర్రర్లో నుండి కనిపిస్తున్న శిఖరని చూస్తూ సిద్ధార్థ్ మనసులో, నువ్వు ఓపెన్ అయ్యే వరకు నా నుండి నీకీ టార్చర్ తప్పదు శిఖరా అనుకుని కార్ టర్న్ చేసుకున్నాడు. కన్నా, టిఫిన్ చేశావా? తిన్నానంకుల్. మళ్ళీ తింటావా? నీ ఫేవరెట్ పూరీ కుర్మా? వద్దంకుల్, మమ్మీ ఇడ్లీ వడ చేసింది. పోనీ వేడిగా ఉందిగా, ఐస్ క్రీమ్ తింటావా? అమ్మో, ఇంత పొద్దున్నేనా? వద్దులే అంకుల్, అమ్మ కోపడుతుంది. రాక్షసి, బాగానే కంట్రోల్లో పెట్టుకుంది అనుకుంటూ వాడికి మాటలు చెప్తూ డ్రైవ్ చేస్తూ స్కూల్కి తీసుకొచ్చాడు సిద్ధార్థ్. వాణ్ణి ఎత్తుకుని లోపలికెళ్తుంటే వెనకే వచ్చిన శిఖర కూడా వాళ్ల వెనకే వెళ్ళింది. ఏయ్, డ్రాప్ చేసావు కదా, ఇక బయలుదేరు, వాడు వెళ్తాడులే అని. శౌర్య, నువ్వు లోపలికెళ్ళు అంటుంటే సిద్ధు వైపు ఒకసారి చూడగానే వెళ్లమన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు సిద్ధార్థ్. దాంతో ఇద్దరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు శౌర్య. ఏంటి, బాబు వంకతో నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా? గట్టిగా నవ్వి, నాకు ఆలోచన ఉంటే ఇలా నీ చుట్టూ తిరగను, డైరెక్ట్గా వాడికే నేనేంటో చెప్పేవన్నీ. అది సరేగాని, ఏంటి నా వెనకే వచ్చావు? నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా. చెప్పావు కాని నాకు నీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేదా అంటే? ఏముంది, నీకు నేనంటే పీకల దాకా పగ. దాన్ని 6 ఏళ్ల క్రితం ఒక రకంగా తీర్చుకున్నావు. అది చాలక ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు. నిన్ను అంత ఈజీగా నమ్ముతానా? నన్ను సాధించడానికి వాణ్ణేమైనా చేస్తే అని అడగ్గానే గట్టిగా శిఖరా అని అరిచేశాడు సిద్ధార్థ్. ఎందుకో అరుపు? తప్పేమన్నాను? నిజమేగా. అంటే నిన్ను టార్చర్ పెట్టడానికి వాణ్ణి చంపుతాననుకున్నావా అని సీరియస్గా అడిగాడు సిద్ధు. ఏమో, ఎవడికి తెలుసు. అందుకు కూడా సమర్థుడివే. కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. ఏంటే ఊరుకుంటుంటే నోరులేస్తుంది. చూడు, నేను నీ దగ్గరికి వచ్చేదే వాడి కోసం, అంతేకాని నిన్ను సాధించడానికి కాదు. అలా నిన్ను సాధించాలి అంటే వాడి అవసరం నాకు లేదు, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్లబోతూ మళ్లీ వెనక్కొచ్చాడు. అవును, ఎటూ వెళ్లేది ఒకే ఆఫీస్కి, నువ్వు బైక్లో నేను కారులో ఎందుకు చెప్పు? పద, ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే ఆ చేతిని విదిలించుకుని చెప్పుతో కొడతా. ఇంకోసారిలా ఎక్కువ చేశావంటే నా చేతిలో చస్తావు, జాగ్రత్త, మూసుకుని పోరా అని చెప్పి తన స్కూటీ దగ్గరికి వెళ్ళింది శిఖర. దీనికి పొగరు ఎప్పుడు తగ్గాలో ఏంటో అనుకుంటూ చూస్తుంటే వెనుక నుండి నడుం కింది వరకు అందంగా వేలాడుతున్న జడ తన నడకకి అనుగుణంగా అటు ఇటూ ఊగుతుంటే ఆటోమేటిక్గా కళ్ళని అటువైపుకు అప్పగించేశాడు సిద్ధార్థ్. వావ్, ఏమైనా దీనికి పొగరు బలుపుతో పాటు మంచి స్ట్రక్చర్ కూడా ఉంటుంది అనుకుంటూ రెప్ప కొట్టడం మాని చూస్తుంటే ఎవరో తనని పట్టి చూస్తున్నట్టు అనిపించడంతో వెళ్లేది కాస్త ఆగిపోయింది. అవును, ఇంతసేపైనా కార్ స్టార్ట్ అయిన సౌండ్ రాలేదేంటి అనుకుంటూ ఫోర్స్గా వెనక్కి తిరగగానే తడబడుతూ తన చూపులు తిప్పేశాడు సిద్ధార్థ్. తనేం చూస్తున్నాడో అర్థమై కోపటు కట్టలు తెంచుకోగా ఒడివడిగా అడుగులేస్తూ సిద్ధు దగ్గరికొచ్చింది. చచ్చాను, దీనికి డౌట్ వచ్చినట్టుంది, అర్జెంటుగా వెళ్ళిపోవాలి అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే సిద్ధార్థ్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగింది శిఖర. దొరికిపోయాను, గాడ్ సేవ్ మీ అనుకుంటూ, ఏంటి శిఖర, డ్రాప్ కావాలా అని నవ్వుతూ అడిగాడు. తినేసేలా చూస్తుంటే తన కాలర్ విడిపించుకొని, నిన్నే, డ్రాప్ కావాలా? ఏం చేస్తున్నావు? ఏం చేయడమేంటి, ఆఫీస్కి టైం అయింది, స్టార్ట్ అవుతున్నా.
అది కాదు, ఇందాకటి నుండి ఏం చేస్తున్నావు అని పళ్ళు బిగబట్టి అడిగితే, నేనా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పి, నేనేం చూడలేదే. రేయ్, అబద్ధాలు చెప్తే నా సంగతి నీకు బాగా తెలుసు. అరే, నేనేం చూశాను, జస్ట్ చిన్నపిల్లలు క్యూట్గా ఉంటేను వాళ్ళని చూస్తున్నా. నువ్వు నన్ను చూస్తున్నావు కదా. నిన్ను కొత్తగా చూసేదేంటి, ఇప్పుడు కూడా చూస్తున్నా కదా. అది కాదు, నువ్వు నన్ను అనబోయేది కాస్త ఆగిపోయింది. చెప్పు, ఎక్కడ చూశాను అంటుంటే, అది నన్ను అంటుందే కాని చెప్పలేకపోయింది. చెప్పు, ఎక్కడ చూశాను శిఖా. రేయ్, నిన్ను అంటూ కొట్టబోయేంతలో ఆమె చేతిని పట్టుకుని తనని మీ కార్ మీదకి బెండ్ చేసి లాక్ చేశాడు. సడన్ గా సిద్ధు అలా చేయడంతో బ్లాక్ అయిపోయింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. శిఖరని నీడలా వెంటాడుతున్నాడు సిద్ధార్థ్, తన నోటితో నిజం చెప్పించడానికి. చూద్దాం ఎలా చెప్పిస్తాడు. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంత మంచి స్టోరీస్కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని మీరు కామెంట్ బాక్స్లో ఉన్న హైప్ సెక్షన్లో పాయింట్స్ గానీ ఇచ్చారంటే మన ఛానల్కి వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దయచేసి వీడియోకి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.